ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా పావు బాజీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇంట్లో ఇలా చేసుకుంటే బయట అస్సలు తినరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇలా చిన్న మంట పైన పెట్టేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా నేను. జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. 2 తీసేసుకోండి. ఇవి కూడా కొంచెం కుక్ అయిన తర్వాత చిన్న మంట పైన మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు పక్కన కుక్కర్ పెట్టేసుకోండి. ఒక ఆలు ఇంకా బీట్రూట్ కూడా వేసాను నేను. కొంచెం ఆయిల్ వేసేసి ఆలు తొక్క తీసేసుకొని పీల్ ఆఫ్ చేసుకు పెట్టుకున్న ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు బీట్రూట్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న. టేస్టీగా ఉండడానికి ఎనర్జీగా ఉండడానికి బ్రోకలీ వేసాను నేను. కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పట్టేసుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత గాలి పోయిన తర్వాత ఆవిరి అనేది పోయిన తర్వాత మెత్తగా ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఆ ఫ్రైలో ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ వేసేసుకొని చిన్న మంట పైన మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనకు పావు అనేది రెడీ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ తగినంత కారము, 1 స్పూను ధనియాల పౌడరు, తగినంత సాల్ట్ వేసేసుకోండి. మంచిగా కుక్ చేసేసుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇలా కొంచెం మెంతుల పౌడర్ వేసాను నేను. ఫైనల్ టచ్ ఇది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే నెయ్యి వేసేసాను నేను. బటర్ అన్న వేసేసుకొని నెయ్యి అన్న వేసేసుకోండి. కొంచెం కారము ఉప్పు వేసేసుకొని ఇలా బన్ను తెచ్చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోండి చిన్న మంట పైన. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, లేదంటే మాడిపోతుంది అనమాట. కారము ఉప్పు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా నెయ్యి 2 సైడ్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పడుతుందంటే చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్న ఈ పావులో నెయ్యి లేదంటే బటర్ వేసేసుకొని ఈ బ్రెడ్ పైన మనం చేసుకున్న పావును పెట్టేసుకొని తింటుంటే అసలు ఆ టేస్టే వేరు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట అస్సలు తినరు. ఒకసారి ట్రై చేయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఇలా చేసి ఇస్తే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి లేదంటే లంచ్ బాక్స్లో అయినా చేసి పెట్టచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. బాగా ఇష్టపడతారనమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మీ.